నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం జగన్ పదవి ప్రమాణ ముహూర్త సమయాన్ని వెల్లడించిన వైవి సుబ్బారెడ్డి జూన్ 9న ఉదయం 9:38 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని స్పష్టీకరణ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈసారి కూడా విజయం మాది ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్ నివేదిక 150 పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్ చీఫ్ హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ తరహాలో చుడీదార్ గ్యాంగ్ ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలోని జెక్ కాలనీలో ఘటన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీవి హనుమంతరావు, షబా అలీ తదితరులు రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. ఏపీలోని పలు జిల్లాల్లో పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్ నియామకానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్ ను నియమించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ రోజున ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు జరిపింది. ఈ మేరకు 150 పేజీలతో ప్రాథమిక నివేదిక రూపొందించిన సిట్ ఆ నివేదికను నేడు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమర్పించింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నేడు డీసీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి నివేదికను అందించారు. పోలింగ్ నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 33 ఘటనలు జరిగినట్టు సిట్ గుర్తించింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్ ను పరిశీలించింది. స్థానికులు, పోలీసులను కూడా సిట్ సభ్యులు విచారించారు. కోమటిరెడ్డి వంటి చిల్లర వ్యక్తి గురించి మాట్లాడటం వృధా అని, ఆయన నిలకడలేని వ్యక్తి అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా 4 సార్లు గెలిచిందని, ఈసారి కూడా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసం అందరికీ అర్థమైందన్నారు. గుజరాత్ లోనూ పేదరికం పెరిగిందన్నారు. దేశమంతా అధికారంలోకి వెళ్లిందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. తెలంగాణలోనూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతుందని విమర్శించారు. రుణమాఫీ చేస్తామని మభ్యపెడుతున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో స్పష్టంగా వాళ్ళు తెలిసి కావాలని అడ్డగోలు హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి ఒక్కటంటే ఒకటి కూడా నిలబెచ్చతో మాడుస్తున్నాడు. ఈ దేశంలో ఇంకా 40 కోట్ల మంది పైగా ప్రజలు ఒక్క పూట అన్నం తిని ఇంకో పూట పస్తులు పడుకుంటున్నారు అని చెప్పి పేదరికం పెరిగింది. గుజరాత్లో కూడా మోడీ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన నుంచి 25 ఏళ్లలో పేదరికం పెరుగుతూ వచ్చింది. రాముడి పేరు మీద మోసం చేసేది. ఇప్పుడు అది కూడా తేలిపోయిందని చెప్పి కొత్తగా నిర్ణయాల పక్క దేశం గురించి మాట్లాడారు. ఏం అవసరం? మన నిమిత్తంగా పక్క దేశం ప్రస్తావన ఏం అవసరం? ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం,
రకరకాలుగా ప్రజల మధ్యన పెట్టడం షాక్ కూడా ఇవ్వకుండా బీసీ జనగణన చేస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు, ఏం చేయలేదు. ఆ ఎలక్షన్కు ఏం ప్రకటన ఇవ్వాలి, వాళ్ళ స్క్రిప్ట్ తయారైంది. దేవుని పేరు మీద, దేశం పేరు మీద ఏదో మాట చెప్పడం తప్ప వాళ్ళు చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ జనగణన అన్నారు, అయిపోయింది అన్నారు. మరి అవన్నీ జనగణన ఎందుకు? లోకల్ బాడీలో రిజర్వేషన్ మరి అది ఎక్కడ పోయింది అనుకుని ఎంతసేపు? ఒక్కరోజు సకల జనులు సర్వే చేసి ముందు పెట్టడం జరిగింది. ముందు ఎగ్జాంపుల్ కూడా ఉంది అక్కడ. మీరు ఒక్కరోజు చేయకపోతే 10 రోజులు చేయండి, 100 రోజులు, 1 month చేయండి. వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలపై స్పందించారు. మే 13న జరిగిన పోలింగ్ సరళి చూస్తే అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఓటేసేందుకు ఓపికగా వేచి చూశారని, వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఓటేసిన తీరు ఆ రోజే వైసీపీ విజయాన్ని ఖాయం చేసిందని అన్నారు. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 175 స్థానాల్లో అత్యధిక శాతం సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు 150కి పైనే సీట్లు వస్తాయని తెలిపారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం. ఇచ్చిన మాట ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి విశాఖలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. జూన్ 9వ తేదీ ఉదయం 9:38 విశాఖలోని పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంపై మా పార్టీ నేతలతో చర్చిస్తామని వైవి సుబ్బారెడ్డి వివరించారు. మైనారిటీస్, ఎస్సీస్, బీసీస్, మరీ ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మహిళలైతే అసలు మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోయినా ఎండను కూడా భరిస్తూ నిలబడ్డారంటే అది వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పట్ల చూపిస్తున్న ఆదరణ, కృతజ్ఞత. ఆయన్ని మళ్ళా ఒకసారి ఆయన తీసుకొచ్చుకుంటే మనకి ఈ విధంగా ఏవైతే పథకాల వల్ల లబ్ధి చేకూరుతుందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో వస్తాయనే నమ్మకం అదే నిదర్శనం. మేము ఎప్పటి నుంచో భావించినట్టుగానే గత 5 సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాల వల్ల డైరెక్ట్గా కుటుంబాలలో మేలు జరిగిన దానికి మరీ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చూపించిన కృతజ్ఞతకు నిదర్శనమే మొన్న 13వ తారీఖు జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే అర్ధరాత్రి 11:30-12 వరకు కూడా మార్నింగ్ 7:30 నుంచి మహిళలు, మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు వచ్చి ఓట్లేసిన తీరు చూస్తేనే ఆ రోజే తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపబోతున్నారు. దానికి నిదర్శనం రేపు తప్పకుండా 4వ తారీఖు జరగబోయే ఓట్ల లెంపు లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం 175 మందికి అత్యధిక శాతం 150 పైనే వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా అది అక్షరాల నిజం అవుతుంది. ప్రజలు ఆశిస్తున్నారు. తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:38 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలోని జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులైన ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోఆర్డినేటర్ శ్రీ వడతల ప్రణవ్ పిలుపునిచ్చారు. పరకాల పట్టణ కేంద్రం వెల్లంపల్లి రోడ్లోని మహాదేవ్ కన్వెన్షన్ హాల్లో పరకాల నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం పరకాల మండల పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది. సమావేశానికి పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ వడతల ప్రణవ్ కూడా చైర్మన్ ఎన్నికల వెంకట్రామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలుగురి భిక్షపతి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి రియాజ్ పాల్గొని ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుసరించాల్సిన విషయాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
14,000 మంది ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎవరైతే మీ బూత్లో ఎన్రోల్ చేసిందో మీ బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే మీరు కష్టపడి మీరు వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు ఎన్రోల్ చేసింది కాబట్టి ఓటే 27 తారీఖు వరకు వాళ్ళ బాధ్యత మీదే. ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకోవాలని ఉంది. పోయిన ఎలక్షన్ల కంటే చాలా కష్టమైన ఎలక్షన్ అని చెప్పి అక్కడేమో ప్రజలందరూ ఉంటున్నారు. ఇక్కడేమో మనం ఒక్కొక్కరిని ఎక్కడ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ప్రిపేర్ చేసుకొని ఆ రకంగా మనం ఒక మీటింగ్ వాళ్ళతో మాట్లాడి చర్చించి మనం వివరించి వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరికీ మన కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే వేరే పార్టీ ఒకటినే మాట్లాడుకోండి, అదే ఓటారు వాళ్ళని కూడా ఇక్కడనే సంపాదించాలని వాళ్ళ ప్లాన్ వాళ్ళు ఉంటుంది. మరి మనం కూడా ప్లాన్ వేసుకొని పోవాలి కదా. మనందరూ ఏదైతే మన ఇక్కడ అన్నతో తెలుసు వెంకటబాబు కానీ మన ఎమ్మెల్యే గారు లేరు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యే ప్రకాశం గారు చాలా క్రమశిక్షణ కలిగిన కాన్స్టిట్యూన్సీ జరుగుతుండగా పక్క కాన్స్టిట్యూన్సీ అని అనిపిస్తుంది. ఈ మంచి అవకాశం పనిచేయాల్సిన వాళ్ళు రేపటి రోజు రాజకీయ భవిష్యత్తు నాకు ఉండాలి, రేపు నేను రాజకీయం ఉండాలి, యువకులు కానీ నాయకులు కానీ అనుకుంటే ఇది మంచి అవకాశం. వీళ్ళు కూడా రేపు మనం ఓటేయడానికి ఉపయోగపడతారు. ఏదైతే గ్రాడ్యుయేట్ ఉన్నారో ఇంకా ఊరు తిరుగుతాం కాబట్టి మరొకసారి ఫౌండేషన్ అవుతుంది. మన ఊళ్ళో ఎవరు ఏదైనా మరొకసారి మన మ్యాపింగ్ చేయడానికి ఇది మంచి అవకాశం. అందరినీ మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రేపటి నుంచి ఉంటాం. మండలానికి మీటింగ్ పెట్టుకుంటాం, మాట్లాడుకొని చర్చించుకొని సలహాలు సూచనలు తీసుకొని ఏ రకంగా ముందుకు పోవాలనేది ఒక రూట్ మ్యాప్ వేసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకై ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తూ రోజంతా బిజీగా గడిపిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్పై సరదాగా కాసేపు గడిపారు. ఈ సందర్భంగా వర్కర్స్, సందర్శకులు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆయనతో ముచ్చటిస్తూ సెల్ఫీలు దిగారు. సుమారు గంట పాటు అందరితో కలిసి ట్యాంక్ బండ్పై కలియ తిరిగిన ఆయనతో స్థానిక ప్రజలు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ముచ్చటించిన సమయంలో అందరితో ఆయన చిరునవ్వుతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా యువత, నిరుద్యోగులు ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు టీఆర్ఎస్ పార్టీకే వేస్తామని గర్వంగా చెప్పారు. సీనియర్ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ జూన్ 6 నుండి 8 వరకు నగరంలో హయాత్ నగర్లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషనల్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర త్రోబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్ స్టేట్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో 26 రాష్ట్రాల నుండి దాదాపు 750 మంది పురుషులు, మహిళా క్రీడాకారులు పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు. పాత్రికేయ మిత్రులు నమస్తే. నా పేరు సత్యం శ్రీరంగం, తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. 47వ జాతీయ త్రోబాల్ ఛాంపియన్షిప్ని తెలంగాణలో జరుగుతున్నాం. దీని ముఖ్య అతిథిగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఈ జిల్లా మంత్రులు కూడా రాబోతున్నారు. పెద్ద ఎత్తున దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, దాదాపు 25-26 రాష్ట్రాల్లో మహిళలు, బాలులు, బాలికలు ఇద్దరు సీనియర్ త్రోబాల్లో పాల్గొంటున్నారు. దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. హయత్నార్లోని వరల్డ్ అండ్ డీడ్ ఆ స్కూల్లో, ఆ కాంపౌండ్లో పెద్ద ఎత్తున క్రీడా మైదానంలో జరగబోతున్నాయి. ఒక మంచి అవకాశాన్ని మాకు నేషనల్ వాళ్ళు ఇచ్చారు, మాకు జాతీయ స్థాయిలో. తెలంగాణలో ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని చెప్తున్నాము. 26 రాష్ట్రాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి పత్రికా సోదరులు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలి. మాకు ఒక అవకాశం మన రాష్ట్రానికి వచ్చింది కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు 25వ తారీఖు వచ్చే ఆదివారం రోజు మా తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ వాళ్ళు, మా సెలక్షన్ కమిటీ తెలంగాణ బాయ్స్ని, గర్ల్స్ని ఒక టీంను కూడా ఆ రోజు సెలక్షన్ చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఆ రోజు అక్కడ గ్రౌండ్కి వస్తే వాళ్ళని, ప్రతిభావంతులైన వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ నెల 27న జరిగే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి సీరియల్ నెంబర్ 3పై మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పట్టభద్రులను కోరారు. ఢిల్లీ చేతుల్లో ఉన్నటువంటి మన తెలంగాణ భవిష్యత్తుని
తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చేతిలో పెట్టినటువంటి మన నాయకుడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తుని, అస్తిత్వాన్ని కాపాడాలంటే ప్రశ్నించే గొంతుకగా రేపు 27వ తారీఖు నాడు పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్థిగా మన ముందలకి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు అభ్యర్థిగా మనందరికీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నియమించడం జరిగింది. కావున మన పట్టభద్రులందరూ కూడా సీరియల్ నెంబర్ 3 ఏనుగుల రాకేష్ రెడ్డి గారి 1వ నెంబరు ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ వేడుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. బెంగళూరులో ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై శ్రీకాంత్ స్పందించారు. తాను రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, బెంగళూరు వెళ్లలేదని తెలిపారు. కన్నడ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి, నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను నాలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైట్ నిక్కర్లు, బనియన్లు మాత్రమే ధరించి చోరీలకు పాల్పడడం ఈ ముఠా ప్రత్యేకత. ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే చుడీదార్ గ్యాంగులు బయలుదేరినట్టు అర్థమవుతోంది. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్ కాలనీలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. చుడీదార్ ధరించిన దొంగలు ఆయన ఇంట్లోకి చొరబడి 1 లక్ష నగదు, 1 ల్యాప్టాప్, 4 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం తెరు బజార్ నందు శ్రీవారి శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఉదయం 7 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకుని ధర్మవరం నియోజకవర్గం ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తాదుల నడుమ గోవిందనామ స్మరణంతో మడుగుతేరా లాగిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి భక్తాదులు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్ లో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు మాట్లాడుతూ ప్రత్యేకమైన పరిస్థితుల్లో పల్నాడు జిల్లాకి రావడం జరిగిందన్నారు. కౌంటింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లో సజావుగా ఎన్నికలు జరిగాయని, కొన్ని చోట్ల మాత్రమే జరిగిన పరిస్థితులకు ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. పోలింగ్ రోజు జిల్లాలో 15,80,000
45,000 ఓట్లు పోలయ్యాయని, శాంతి భద్రతల దృష్ట్యా ఏర్పాటు చేసిన 144 సెక్షన్ జూన్ 5 వరకు కొనసాగిస్తున్నాం. జరగబోయే పరిస్థితులు బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది. కొన్ని లొకేషన్స్లో సంఘటనలు జరిగాయి, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. ఈ చిన్న లొకేషన్ కొన్ని 27 కేసెస్ వలన మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది. అది చాలా చాలా దురదృష్టకరం. సో కనీసం ఇప్పుడు కౌంటింగ్ టైంలో మన జిల్లాకి మళ్ళీ చెడ్డ పేరు రాకుండా పని చేయాలని మన అందరూ కూడా, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే కాకుండా ఇప్పుడు మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ప్రజలు, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అందరికి కూడా నేను చేసింది అప్పీల్ అంటే, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన జిల్లాకి ఒక చెడ్డ పేరు వచ్చేయడానికి మనం అందరూ కూడా కారణం. ఎవరు ఒక్కరి మీద మనం ఇది పడడానికి లేదు. కనీసం కౌంటింగ్ టైంలో అది జరగకుండా మనం అందరూ కూడా చూసుకుంటాము. దాంట్లో అందరూ సహకరించాలి. దాంట్లో అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇది ఒక పర్వం, దాంట్లో భాగస్వామ్యం అయి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు జరిగిన వైలెన్స్ కేసెస్ ఏదైతే బుక్ అయ్యాయి దానికి కూడా త్వరితగతిన అన్ని ఛార్జ్ షీట్ పుటప్ చేయడం కానీ, పోలీస్ ద్వారా దానికి పర్సివేషన్ చేయడం అది చేసుకుంటాము. మనకి ఇంకా పోలింగ్కి కౌంటింగ్కి 14 days ఉన్నాయి. ఈ 14 days కూడా అన్ని కాన్స్టిట్యున్సీల వారీగా ఎక్కడ ఈ వైలెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు, ఏదైనా రౌడీ షీటర్స్ కానీ ఏదైనా బైండ్ ఓవర్స్ చేసిన కేసెస్, దానికి మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది. అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలంటే అది కూడా చేయించుకుంటాము. గతంలో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఈ కేసెస్లో పాల్పడినట్టయితే వాళ్ళ మీద ఆ బైండ్ ఓవర్ కేసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. కౌంటింగ్ అరేంజ్మెంట్స్కి వస్తే మన జిల్లాకి టోటల్ 7 కాన్స్టిట్యున్సీస్లో 7 పార్లమెంటరీ కౌంటింగ్ హాల్స్, 7 అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్, టోటల్ 196 కౌంటింగ్ టేబుల్స్ అవసరం ఉంటాయి. దానికి ఒక 700 దాకా మనకి స్టాఫ్ అవసరం ఉంటుంది. వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ ర్యాండమైజేషన్, ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పరంగా ఇప్పుడు కొనసాగిస్తాము. దాంట్లో ఎక్కడ కూడా లోపం కానీ. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగిని అవమానం జరిగింది. విద్యాశాఖలో అవుట్సోర్సింగ్ అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డిఈఓ రామారావు హుకుం జారీ చేశారు. రెన్యువల్ కు సంబంధించిన ఫైల్ తిరస్కరించారని మహిళా అటెండర్ పార్వతి వాపోయింది. దీంతో విద్యాశాఖ కార్యాలయంలో తనకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేసింది. కలెక్టర్ ను కలవాలని ప్రయత్నం చేస్తున్న కార్యాలయ ఉద్యోగులు అడ్డుకుంటున్నారని పార్వతి ఆరోపించింది. కానీ ఇప్పుడు ఏప్రిల్ 24 తారీఖున రెన్యువల్ రీఎంగేజ్ పర్ఫార్మెన్స్ మీద సైన్ చేయాలి. ఆ రీఎంగేజ్ నేను చేయకుండా ఉండడమే కాకుండా నేను చెయ్యను, రేపటి నుంచి ఉద్యోగానికి రావద్దు, నేను ఉద్యోగం నుంచి తొలగించేసిన అని చెప్పేసి స్టాఫ్ ఎవరితో మాట్లాడలేకుండా నాకు స్టాఫ్ పని చెప్పట్లేదు. కూర్చున్న స్టూల్ కూడా చాంబర్లో పెట్టుకున్నారు సార్. సైన్ చేయాల్సిన రిజిస్టర్ కూడా దాచుకొని స్టాఫ్ వాళ్ళే పెట్టుకోవడము, మళ్ళీ తీసుకొని దాచుకోవడం ఇస్తున్నారు సార్. ఇదేంటి నేను ఇలా నాదేమైనా పొరపాటు ఉంటే మళ్ళీ నుంచి క్షమించాలి. నేను ఎక్కడ డిప్టేషన్లో పంపించండి కానీ నా పుట్టు మీద పుట్టిన కుటుంబాన్ని రోడ్డు మీద వేయకండి, పెద్దవాళ్ళు సార్ ఇలా చేయకండి, ఎక్కువ చేసుకోవడం జరిగింది. ఏఓ గారిని, ఏడీ గారిని అయినా కూడా రెస్పాన్స్ లేకుండా నేను ఎక్కువ చేసుకుంటాను, లేచి బయటికి వెళ్ళి ఇక్కడ కింద కూర్చోబెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది సార్. ఫస్ట్ తారీఖు నుండి కింద కూర్చుంటున్నాను సార్. నేను 18 రోజులు ఫస్ట్ తారీఖు నుండి కింద కూర్చుంటున్నాను. స్టూల్ ఏంటంటే తోటి అటెండర్ వెళ్తే డిఓఆర్ లోపల పన్నుండి ఫైల్ పెట్టుకోవాలని చెప్పేసి అన్నారు. ఫైళ్ళ కోసం లోపల పెట్టించుకున్నారని అంటున్నారు సార్. నాకు కావాలి సార్, నాకు ఎక్కడైనా డిప్రెషన్లో పంపినా రిక్వెస్ట్ చేస్తుంది సార్. నాకు ఇది తప్ప వేరే ఆధారం లేదు సార్. ప్లీజ్ సార్, నేను 2017 ముందు చేస్తున్నాను. నేను అందరినీ కోల్పోయి ఉంటారు, పిల్లల్ని పట్టుకొని పోషించుకుంటున్నాను సార్. చిన్న ఉద్యోగం మీద ఇలాంటి కక్షలు లేకుండా నాకు నా తప్పులు ఏమైనా ఉంటే మొదటి తప్పు క్షమించు. నన్ను ఎక్కడైనా డిప్రెషన్లో మీకు నచ్చకపోతే ఎక్కడైనా డిప్రెషన్లో పంపిన నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద వేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. జర్నలిస్ట్ అంగల తిరుపతిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వై హరీష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చారగం వద్ద అక్రమ మైనింగ్ జరుగుతుందని విలేకరి తిరుపతి అక్కడికి వెళ్లి ఫోటోలు తీస్తుండగా ఆయనపై దాడి చేసి ఆయనను అదే బైక్ మీద కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారంటే వ్యవస్థ ఎంతగా చెడిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. దాడి చేసిన దుండగులను అక్రమ మైనింగ్ పై అధికారులు కఠిన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగజ్నగర్ రూరల్ మండలానికి చెందిన జర్నలిస్టు మిత్రుడు శ్రీ తిరుపతి గారి మీద జరిగిన దాడిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఒక నాయకుడు అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడనే విషయం తెలుసుకుని చారిగాం వద్దకు వెళ్ళిన ఆయన మీద
దాడి చేసి ఆయనని అదే బైక్ మీద కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారంటే వ్యవస్థ ఎంతగా చెడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. తక్షణం మైనింగ్ అధికారులు అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్న ఆ నాయకుడి మీద చర్యలు తీసుకోవాలి. ఇది మొత్తం సిర్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు పరాకాష్ట. కాబట్టి వెంటనే వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కరీంనగర్ టౌన్ ముస్లిం యువకులు దళిత హిందూపై దాడి చేసిన ఘటన కరీంనగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ జిల్లా వారు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్టర్ గారికి వివరాలు తెలియజేశారు. ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం దళిత హిందూ యువకుడిపై మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ అమీన్ మరో 6 కలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఈ ఘటనను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కార్యక్రమంలో విహెచ్సిపి జిల్లా కార్యదర్శి ఆదిమూల విద్యాసాగర్, బజరంగ్ దళ్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, భరత్ యొక్క అన్న శ్రీకాంత్, బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ కన్నం శంకర్, విహెచ్పి సత్సంగ ప్రముఖ విఠలాచారి, జిల్లా సురక్ష ప్రముఖ అడ్డగట్ల శ్రీనివాస్, నగర బజరంగ్ దళ్ నాయక గుంజంత రాజేందర్, తోట రాజేందర్, శివ, ఆదిమూల శ్రీనివాస్, అజయ్, మదన్ కార్యకర్తలు పాల్గొన్నారు. తన ఫ్రెండ్ వద్ద డబ్బులు తీసుకోవడానికి వస్తుండగా బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద నుండి భరత్ని బైక్ పై వెళ్తుండగా వాళ్ళందరినీ 4 వ్యక్తులు వాళ్ళిద్దరిని ఫాలో చేసి రేకుర్తి వెళ్ళిన తర్వాత 6 ముస్లిం యువకులు వీళ్ళిద్దరిపై దాడి చేయడం జరిగింది. అతన్ని కొట్టి బైక్ పై అబ్బాస్ అమీ మాజీ డిప్యూటీ మేయర్ వాళ్ళ ఇంటికి ఆఫీస్కి తీసుకొని వెళ్ళి అక్కడ దాదాపు 3 గంటలకు పైగా చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది. వాళ్ళ అమ్మా నాన్నను పిలిపించి కూడా చెప్పులతో కొట్టిపించి దాహం అవుతుంది నీళ్ళు ఇవ్వమని అడిగినందుకు యూరిన్ పోస్తాం తాగురా అని, నువ్వు మా ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తావా, యూరిన్ పోస్తాం తాగు అని కూడా అనడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తన అన్న మాకు బజరంగ్ దళ్ వాళ్ళు మాత్రమే మా తమ్ముడిని కాపాడతారని విషయం తెలుసుకున్న వాళ్ళన్న మాకు ఫోన్ చేయగా మేము సిపి సార్ గారికి నెంబర్ ఇచ్చాము. నెంబర్ ఇచ్చిన వెంటనే వాళ్ళ అన్న సిపి సార్కి ఫోన్ చేసి చెప్పడంతో సిపి సార్ 3 టౌన్కి ఫోన్ చేయడం జరిగింది. మేము బజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరం కలిసి 3 టౌన్కి వెళ్ళి వాళ్ళ తమ్ముడిని తీసుకొని ఫిర్యాదు చేయడం జరిగింది. 3 టౌన్ పోలీస్ వాళ్ళు ఇది మా పరిధిలోకి రాదు, కొత్తపల్లి పరిధిలోకి వస్తుందని చెప్పడంతో బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ పెద్దలందరం కలిసి కొత్తపల్లి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఒకటే డిమాండ్ చేస్తుంది, అబ్బాస్ అనే ఒక గుండాను మరియు వాని అనుచరులను ఇంకా లోతుగా పరీక్ష చేసి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం జగన్ పదవి ప్రమాణ ముహూర్త సమయాన్ని వెల్లడించిన వైవి సుబ్బారెడ్డి. జూన్ 9న ఉదయం 9:38 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని స్పష్టీకరణ. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈసారి కూడా విజయం మాది, ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్ నివేదిక. 150 పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్ చీఫ్. హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ తరహాలో చుడీదార్ గ్యాంగ్. ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలోని జెక్ కాలనీలో ఘటన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.